మావయ్య, అత్తయ్య గారి ఆబ్దీకానికి 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందా? అవునమ్మా. బ్రాహ్మణుడికి సంభావన, గోదానం, 50 మంది పేదవాళ్ళకు అన్నదానం అవన్నీ చెయ్యాలి. మావయ్య, కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే దాని ఆత్మ క్షోభిస్తుందమ్మా. అయినా దీంట్లో అనవసరమైన ఖర్చులు ఏమున్నాయమ్మా? కర్మకాండ యథావిధిగా జరిపించాల్సిందేనా? అవునా? మరి ఇంకేముందమ్మా? అది కాదు నాన్న. అది కాదు మావయ్య, మన ఆర్థిక పరిస్థితి కొంచెం అర్థం చేసుకుంటే మీరు దానికి తద్దినమే పెట్టద్దు అని చెప్పాలి, అంతే కదూ? సంపాదించడం చేతకాని కొడుకున్నప్పుడు కోడలు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసిందే. వద్దు. జాలితోనో దయతోనో చేసే పిండ ప్రధానాలు నాకు అక్కర్లేదు. మావయ్య చూడమ్మా, మీ పెళ్లి రోజుకి అడ్డు రాని ఆర్థిక ఇబ్బందులు మీ అమ్మ ఆత్మశాంతి కోసం చేసే తంతుకు అడ్డొచ్చాయన్నమాట. చూడండి, రేపు నేను చస్తే నన్ను రోడ్డు మీద పడి మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకున్నా, అప్పుడు మీకు ఒక్క నయా పైసా కూడా ఖర్చు ఉండదు. అలా మాట్లాడకండి మావయ్య, నన్ను క్షమించండి. నేను తొందరపడి మాట్లాడాను. చూడండి, ఎల్లుండి అత్తయ్య గారు ఆబ్దీకం ఏ లోటు లేకుండా జరిపించండి. అది కాదు జానకి, రేపు మన పెళ్లి రోజు. అవసరం లేదండి, అదంత ముఖ్యం కాదు. కానీ మావయ్య గారి మనసు బాధపడకూడదు, అది నాకు కావాల్సింది. చెప్పినట్టు చేయండి ప్లీజ్. వస్తాను మావయ్య. అమ్మా, నీది ఎంత మంచి మనసు తల్లి. వస్తాను మావయ్య. అలాగేనమ్మా. మూర్తి, ఎవరు? సార్ నమస్కారం సార్. నువ్వా? అవును సార్. మళ్ళీ మళ్ళీ అదే ఉత్తరం పట్టుకొచ్చావా? అదే ఉత్తరం పట్టుకొచ్చానండి. మూర్తి అన్నా ఎన్నా దీన్ని ఏం చేయాలరా మనం? చింపి చెత్తబుట్టలో వారేయాలి. అది సార్, వాళ్ళెవరో వాళ్ళు చెప్పి ఉత్తరం రాయొద్దని చెప్పండి, లేదా ఈ ఉత్తరం తీసుకురావద్దని నాకు చెప్పండి సార్. చూడు, రాసేవాళ్ళు రాస్తూనే ఉండాలి, నీలా తెచ్చేవాళ్ళు తెస్తూనే ఉండాలి, మనలా చింపేవాళ్ళు చింపేస్తూనే ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేయవలసిందే. అర్థమైందా? ఏమంటావురా మూర్తి? అంతేగా మరి. కాబట్టి నీ పన్ను చేయనాయనా. నేను ఇవ్వడం, మీరు చింపడం. ఎవరు? నాన్న, మీరా? కూర్చోండి నాన్న. మంచినీళ్ళు తీసుకొస్తాను. బాగున్నావా అమ్మా? బాగున్నా నాన్న. మీరంతా ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది నాన్న? ఏంటమ్మా, అమ్మ ఎలా ఉందా? అవునన్నా. అమ్మ ఆరోగ్యం క్షీణించిందని తెలుసు కదమ్మా. నాకు తెలియదు నాన్న, ఏం జరిగింది? అదేమిట, అన్ని ఉత్తరాలు రాశాను, ఆఖరికి ఉత్తరాలు చదువుకునే తీరిక కూడా నీకు లేదా అమ్మా? ఉత్తరాలా? ఏం ఉత్తరాలు నాన్న? నాకు అసలు ఒక్కటి కూడా చేరలేదు. ఏమిటి తల్లి, రోజుకొక ఉత్తరం చొప్పున రాస్తున్నాను, నీకు ఒక్కటి అందలేదా? లేదు నాన్న, నిజంగా అందలేదు. ఆశ్చర్యంగా ఉంది. అన్ని ఉత్తరాలు రాస్తుంటే ఒక్క ఉత్తరం కూడా నీకు అందలేదా? ఇదంతా ఎవరో ఎందుకో కావాలని చేస్తున్నట్టుగా అనిపించడం లేదు? ఏమండి? ఏమండి? వస్తున్నా. ఓహో, నమస్కారం మామయ్య. ఎప్పుడు వచ్చారు? కూర్చోండి, నేను కాఫీ తీసుకుని వస్తాను. అదన్నీ తర్వాత. ఉత్తరాలు ఏం చేశారు చెప్పండి.